మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘము, అదేవిధంగా వివిధ సంఘాల వాళ్ళు, వైదిక బ్రాహ్మణ సంఘము, ఇలా ఎన్నో బ్రాహ్మణ సంఘాల వాళ్ళు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. మరి ఇప్పుడే ఒక విషయం చెప్పడం జరిగింది. సనాతన ధర్మాన్ని ఎవరు పరిరక్షించడానికి ముందుకొచ్చినా బ్రాహ్మణుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్లకు విజయం చేకూరాలనేటువంటి తపన ప్రతి బ్రాహ్మణులో ఉంది. కాబట్టి మరి రేపటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. బ్రాహ్మణ మహాశయులు, బ్రాహ్మణ పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి తమ అమూల్యమైనటువంటి సందేశాలు భక్తులకు తెలిపినట్టయితే ధర్మో రక్షతే రక్షిత ఇప్పుడే చెప్పడం జరిగింది. మనకు అన్ని పార్టీలు మనవే, కేవలం మనది సనాతన ధర్మము, వైదిక పార్టీ మాత్రమే మనది. కాబట్టి ఇప్పుడు మరి బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి డేరం భాస్కర శర్మ గారు 2 విషయాలు చెప్తారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ వేద పురుషాయ నమః, శ్రీ మహా గాయత్రే నమః. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే మనము ఆరంభించినటువంటి ఈ యొక్క మార్చి 25, 27, 28 తేదీలలో లక్ష్మీ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నటువంటి సనాతన వేదాంత మహాసభలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నవి. నిన్న కూడా చూసాము, ఈరోజు కూడా చూస్తున్నాము. చాలామంది మునీశ్వరులు రావటము, వారి ద్వారా కార్యక్రమాలు చేపట్టడము, మరి అందరికీ కూడా ఆధ్యాత్మిక విషయాలు తెలపడము. ఈ విధంగానే మా యొక్క అన్నగారైనటువంటి మురుగుంట్ల రాజేశ్వర శర్మ గారు యజ్ఞ కార్యక్రమాలు ఇప్పటికీ ఎన్నో 2000 హోమాలు అయిపోయి ఉంటాయి. అలాంటి యజ్ఞాలు కూడా పూర్తి చేస్తూ ఎంతమందినో పునీతులను చేస్తూ ఎంతమందికో వారికి మంత్ర అనుష్ఠానం కూడా నేర్పుతూ మరి అందరినీ కూడా పునీతులు కావాలనే వారి యొక్క ధర్మము. కాబట్టి అదేవిధంగా చేస్తూ ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నందుకు గాను ఆ యొక్క దేవీ అనుగ్రహము బ్రాహ్మణ పరిషత్ అందరిపైన కూడా ఉండేసి, అలాగే ఇప్పుడు దీంట్లో ఎవరైతే మనకు ధర్మము అనేటువంటి తెలుస్తుందో వారందరూ కూడా మా యొక్క ఆశీస్సులు ఉంటాయి అనేటువంటి భావన వారు చెప్పారు. ఇప్పటికి మేము కూడా పరిషత్ తరఫున కానివ్వండి, బ్రాహ్మణ సంఘం తరఫున కానివ్వండి, అన్ని తరఫున కూడా మా ఆశీస్సులు కూడా అందరు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఉండి ముందుకు వచ్చినట్టయితే ఆధ్యాత్మిక ధర్మ విశేషాలు కానివ్వండి, సనాతన ధర్మం కానివ్వండి, లేదా జరగబోయేటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమానికి కానీ అందరూ కూడా ముందుకు వచ్చేసినట్టయితే వారికి మా సలహా సహకారాలతో పాటు అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మీ ముందు ఉంటామనేటువంటి ఆశీస్సులు తెలియజేస్తూ ఈ యజ్ఞ కార్యక్రమానికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు అందరూ కూడా హృదయపూర్వకంగా ఆశీర్వచనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని 3 పువ్వులు 6 కాయలుగా విరపింపజేయడానికి బ్రాహ్మణ పరిషత్ వారు యువజన విభాగులు కూడా ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి యువజనుల పాత్ర కూడా ఇందులో నిర్వహించవలసిందిగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు రాజేశ్వర శర్మ గారి పాదాలకు నమస్కారం చేస్తూ అభ్యుదయ పరిషత్ వారికి, అలాగే పినాకిని వీడియో అయినటువంటి మా వంశీకృష్ణ శాస్త్రి గారికి, అలాగే యశస్విని జ్యోతిషాలయం అయినటువంటి మా యొక్క రాజేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి సంజీవ శర్మ గారికి, మరి అలాగే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో గుప్తా నాళ్ళ శ్రీనివాసులు గుప్తా గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా మా ముందు ఉండేటువంటి వీడియో తీసేటువంటి విద్యార్థి మహారాజు గారికి, విద్యానిధి మహారాజు గారికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఇలాంటి అందరు కూడా ప్రచారం చేసేటట్టు అందరు కూడా ముందుకు వస్తారనేటువంటి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు ఒక 2 నిమిషాలు సంజయ్ శర్మ గారు మాట్లాడవలసిందిగా. సంజయ్ శర్మ గారు మాట్లాడే ముందు ఒక విషయము, సాయంకాలం రేపంతా హడావుడి ఉంటుంది కానీ సాయంకాలము బ్రాహ్మణులు ఎంత వీలైతే మెసేజ్ పెట్టండి. సాయంకాలము పెద్ద స్వామితో అందరి స్వాముల సమక్షంలో బ్రాహ్మణులందరం కూడా వాళ్ళ ఎంతమంది స్వామీజీలు వచ్చిందో మాతాజీలు వచ్చిందో వాళ్ళందరి దగ్గర బ్రాహ్మణోత్తములందరం కూడా నిలబడి వాళ్ళను కూడా సనాతన ధర్మం వాళ్ళు ఆచరిస్తున్నారు, మనం ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళు మనము సనాతన ధర్మం మీద ఉండేటువంటి వ్యాప్తి చేయాలనేటువంటి తపన ఉండే వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడదాము. సాయంకాలం మొత్తం స్వామీజీలతో ఫోటో ఏర్పాటు చేద్దాం. బ్రాహ్మణ సంఘాలు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడిని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిని. ఈనాడు 98వ సనాతన జ్ఞాన మహాసభలు మనమందరం జరుపుకుంటున్నాము. హిందూ ధర్మ పరిరక్షణకు సనాతన వేదాంతం యొక్క సారాన్ని మన అందరికీ పంచడానికి, మనందరినీ కూడా ఒక ధర్మం వైపు మళ్లించడానికి మన పెద్దలు
మన హిందూ ధర్మానికి ఎప్పుడైతే ఆటంకం కలుగుతుందో అప్పుడు మహాత్ములు ఉద్భవించి మహాత్ములు వచ్చి మనందరినీ ఉత్తేజపరిచి మన హిందూ ధర్మాన్ని ఒక మేల్కొల్పడం జరిగింది. అందరినీ దాంట్లో పాల్గొనేటట్లుగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 98 సంవత్సరాల క్రితం మహాత్ములు మలయాళ సద్గురు మహాత్మా గారు హిందూ ధర్మ పరిరక్షణ కొరకని చెప్పని ఒక సంస్థానాన్ని, ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడము, దాని ద్వారా కొన్ని శాఖలుగా సుమారు ఒక 300 చిల్లర మలయాళ స్వామి సద్గురు ఆశ్రమానికి శాఖలు ఉన్నాయని చెప్పని మేము వినడం జరిగింది. దాని ద్వారా సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి సంవత్సరము ఏదో ఒక ఏరియాలో ప్రతి 15 రోజులకు 10 రోజులకు ఒక ఏరియాలో మన ఒక మంచి హిందూ ధర్మాన్ని పరిరక్షణ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న ప్రారంభమైంది 98వ సనాతన జ్ఞాన మహాసభలు. నిన్న మహాత్ములు, సాధు సంతులు, పీఠాధిపతులు నిన్న సుమారు ఒక 50 నుంచి 60 మంది రావడం జరిగింది. వారు వాళ్ళ ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. అందరికీ ఒక జ్ఞానబోధ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇప్పుడు మహాత్ములు అక్కడ ప్రసంగాలు జరుగుతున్నవి. వారు తమ యొక్క చాలా సూక్ష్మమైన మనసుకు హత్తుకునేటట్లుగా మన హిందూ ధర్మాన్ని వాళ్ళు బోధించడం జరుగుతుంది. అలాగే రేపు కార్యక్రమం పూర్తవుతుంది. దాంట్లో భగవద్భక్తులు ఎవరైనా కులానికి మతానికి అతీతంగా, ఎందుకంటే ఇప్పుడే మేము ఒక యజ్ఞంలో కూర్చున్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తి వచ్చి నేను ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అని చెప్పడం బొట్టు పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఇలా కార్యక్రమాలు మనం చేసినప్పుడే మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఆధారం కాబట్టి ఈ కార్యక్రమం కల్పించడము ముందర ఉండి హైదరాబాద్ జిల్లా ద్వారా స్వామి బృందం ద్వారా ఘనంగా చాలా మేము టాక్ ప్రకారం మాకు చాలా బ్రహ్మాండంగా జరిగింది. రేపు ఇంకా బ్రహ్మాండ మరీ బ్రహ్మాండ జరుగుతుంది అని చెప్పని ప్రతి ఒక్కరు మేము మా ఊళ్ళకి మందిని తీసుకొస్తాము. హిందూ ధర్మం అంటే స్వామీజీలతో వినిపిస్తాము. మేము మా ఊళ్ళలో మంచి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఇలా ప్రేరేపించినటువంటి ఈ యొక్క కారమైనటువంటి ఇక్కడ దగ్గర బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం మీద వారి భుజాల మీద చాలా బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం ఇక్కడ ఇలా వసతి కార్యక్రమాలు కానివ్వండి. వ్యాసాశ్రమ గురు పరంపరలో భాగంగా మన మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ లక్ష్మీ కన్వెన్షన్ హాల్ జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో మన రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం మరియు బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో మన ప్రాంతంలో బ్రాహ్మణులను ఇక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విధంగా మా బాబాయ్ గారైన మురుకుంట రాజేశ్వర శర్మ గారు, అదేవిధంగా ఏరన్ బాక్ష మా బాబాయ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది చాలా గొప్ప విషయము. మనకి ఇక్కడ అవకాశం రావడం అనేది ముఖ్యంగా చాలా గొప్ప విషయము. ఇలాంటి వేద జ్ఞాన సభలు కావచ్చు, ఇలాంటి యజ్ఞాలు జరిగితే ఇక్కడ ఉన్న ప్రాంతం అనేది చాలా మంచి పులకించిపోవడమే కాకుండా ప్రాంతం అనేది చాలా మంచిగా ఉంది అనేది మనం వింటూనే ఉంటాము. ఇలా జరగడం అనేది మన ప్రాంతం మంచి అదృష్టంగా ఇస్తూ ఈ యొక్క కార్యక్రమంలో భాగం చేసినందుకు ఆశ సంఘం బాబురు అలైన మన నార్ల గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. చాలా విజయవంతమైన మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 రోజులలో కార్యక్రమంలో భాగంగా 2వ రోజు కార్యక్రమం వచ్చి చాలా విజయంగా జరగడం మనకు కూడా ఇక్కడ ఉన్న దాన్ని అనిపిస్తుంది. చాలా గొప్ప విషయం. చాలా పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఎంతోమంది పీఠాధిపతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా గొప్ప విషయం. ఇక్కడికి మా మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మేము రావడం మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. ఈరోజు వేదాంత వేద్య పుణ్యరూపాయ పుణ్యశ్లో మంగళం అన్నారు. ఈ యొక్క కలిలో మంగళకరమైన యజ్ఞం ఈ ఫలాన్ని పొందండి. సమాజానికి ఇది కోరే పీఠాధిపతులు, ఆచార్యులు, తర్వాత అన్నితం కూడా అనుష్ఠానం చేసినటువంటి బ్రాహ్మణతో ఆశీర్వచనతో ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి ఈ 98వ జ్ఞాన వేదాంత సభలను అందరూ వచ్చి చూసి ఆనందించి తరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని, అందుకు ఈ బ్రాహ్మణ పరిషత్ నుంచి కానీ ఇతరత్ర కానీ సహాయ సహకారాలు ఉంటాయని, సమాజ శ్రేయస్సే బ్రాహ్మణ శ్రేయస్సుగా భావించే బ్రాహ్మణులు అన్నిత్యం కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచడానికి ఉంటారు. అందులో భాగంగానే పీఠాధిపతులు కూడా అనేక మంది వస్తున్నారు. వాళ్ళ దర్శన భాగ్యం కలగడం మనకు ఒక మంచి సువర్ణ అవకాశం. అందరూ వచ్చి దర్శించి ఇక్కడ స్వామివారి సేవలో తరించి ఆ యజ్ఞాన్ని చూసే చాలు మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి అలాంటి విశేష కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనం చేస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. మన 98వ సనాతన వేదాంత జ్ఞాన మహాసభలు తెలంగాణలో మనము ఎన్నో రోజుల నుంచి మన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సనాతన సభ కావాలి ఇక్కడ అని దాదాపు 4 సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాటం చేస్తే ఈరోజు మనకు హైదరాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అలాగే శ్రీ మలయాళ స్వామీజీ ఆశ్రమ భక్త బృందం ఆధ్వర్యంలో యజ్ఞబ్రహ్మ మన రాజేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతున్నందుకు అందరికీ మన యజ్ఞబ్రహ్మ రాజేశ్వర శర్మ గారికి పాదాభివందనం చేస్తూ మన ఈ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భాస్కరయ్య గారి శర్మ గారికి అలాగే పాదాభివందనం చేస్తూ మన బాలాపూర్ మండల పరిధిలో ఇటువంటి వేదాంత మహాసభ జరగడము మన బాలాపూర్ మండలం చేసుకున్న పూజా ఫలం అనుకోవాలి. ఇటువంటి అవకాశము ఎక్కడెక్కడి నుంచి కావాలి అని అన్నా కానీ అవకాశం రాలేదు. గతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇదే వేదాంత సభ అయ్యింది. మేము ఇదే మలయాళ స్వామి యజ్ఞము మన ఇప్పుడున్న పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో 2020-2021 సంవత్సరంలో మా ఆర్యవైశ్య సంఘం తరపున ఆ రోజు కూడా యజ్ఞం చేశాము. తర్వాత మాకు 2020-2021 తర్వాత ఈ 2001లో చేశాము. ఇప్పుడు మాకు 2024 సంవత్సరంలో మళ్ళీ మాకు ఈ యజ్ఞ కార్యక్రమం మన పరిధిలో జరగడము మన అందరం చేసుకున్న పుణ్యఫలం ఇది. ఈ కార్యక్రమానికి మన బ్రాహ్మణ పరిషత్తు అలాగే బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనను కోరడం జరిగింది. దానికి మన బ్రాహ్మణ సంఘాలు వైశ్య సంఘాలు స్పందించి అత్యధికంగా జనాభాను వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అర్థం లక్ష్మణ గారు కూడా వారి సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సరాబ్ లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని మన ప్రాంతంలో చేస్తున్నటువంటి యజ్ఞం మనకు ఎంతో శుభసూచకం. వారికి కూడా సరాబ్ లక్ష్మణ్ గారికి ఈ యజ్ఞ కార్యక్రమానికి ఈ హాల్ను మనకు ఎస్బీఆర్ గార్డెన్ లక్ష్మీ కన్వెన్షన్ హాలు మనకు 5 రోజులు అంటే దాదాపు 25 నుంచి 30 లక్షల వ్యయం కూడుకున్న పనిది. అటువంటిది మనకు ఫ్రీగా ఇచ్చి ఈ కార్యక్రమానికి మనకు ఫ్రీగా ఇచ్చినటువంటి సూరిశెట్టి శ్రీనివాస్ వారి కుటుంబానికి మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై వాసవి, జై జై వాసవి.